వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజనా సార్. ఈరోజు మీరు మా వీడియోలో లాంగ్ ఫ్రాక్స్ని మనకి నచ్చినట్టు మన కంఫర్ట్కి కింద ఎలా డిజైన్ చేయించుకోవాలో చూద్దాం. సో లెట్స్ వాచ్. ఇది వన్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో మేము పైన రా సిల్క్ వాడాము. ఈ రా సిల్క్కి లోపల కాటన్ మెటీరియల్ వేసి స్టిచ్ చేయించాము. దీనికి బుట్ట చేతులు ఇలా పెట్టించాము. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కనుక ఇది నెట్ క్లాత్, దానిపైన వర్క్ వచ్చింది. సో దీన్ని ఇంకా ఎలిగెంట్గా చేయడం కోసం ఇంకా లోపల షైనింగ్ మెటీరియల్ యూస్ చేసాం. సో షైనింగ్ మెటీరియల్ ఉంది లోపల, సాటిన్ మెటీరియల్. సో దీనివల్ల షైనింగ్ అనేది దీనికి ఇంకా వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఇట్. అండ్ లోపల ఉన్న సాటిన్ మెటీరియల్ కొంచెం వాడి ఇక్కడ చిన్న డిజైన్ లాగా చేయించాము. ఈ ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుంది. చక్క బ్యూటిఫుల్ ఆరెంజ్ పైన, కింద నెట్ క్లాత్ మీద బ్యూటిఫుల్ ఆరెంజ్ వర్క్ వచ్చి చాలా ఎలిగెంట్గా, చాలా అందంగా ఉంది ఈ ఫ్రాక్. ఇక్కడ మీరు చూస్తున్నది గాగ్రా. ఈ గాగ్రా బ్లౌజ్ చూసినట్టయితే ఇది రా సిల్క్తో స్టిచ్ చేయించాము. దీని లోపల కాటన్ మెటీరియల్ వేసి స్టిచ్ చేయించాము. అండ్ నెక్కి ఇలా లేస్ వేయించాము. ఈ పైన నెక్ దగ్గర అండ్ కింద కూడా వస్తుంది మీకు లేసు. ఈ హ్యాండ్స్ ఇప్పుడు గాగ్రా మెటీరియల్ ఏదైతే ఉందో సేమ్ మేము హ్యాండ్స్కి యూజ్ చేసి బుట్ర చేతులు కుట్టించాము. ఇది సింపుల్ నెట్ క్లాత్ విత్ డబుల్ షేడ్ వస్తుంది మీకు. దీనిలో ఎల్లో, పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ ఉంది దీనిలో. దీన్ని ఇంకా కలర్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడం కోసం లోపల సాటిన్ మ్యాంగో కలర్ యూస్ చేసాం. లోపల సాటిన్ మెటీరియల్ మ్యాంగో ఎల్లో కలర్ వేసాము. సో దట్ ఈ కలర్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడం కోసం. అండ్ కింద బ్రాడ్ లేస్ వేయించాము. సో దట్ ఇది ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం బ్రాడ్ లేస్ వేయించాము. ఇది చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, మీరు స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. సో ఈ గాగ్రా లుక్ ఇలా ఉంటుంది. ఇది గాగ్రా బ్లౌజ్. నెక్ చూడండి లేస్తో చాలా బాగా వచ్చింది. అండ్ విత్ సింపుల్ డబుల్ షేడెడ్ నెట్ క్లాత్తో అండ్ కింద లేస్తో బ్రాడ్గా ఉండే లేస్, లోపల మ్యాంగో ఎల్లో కలర్ సాటిన్ క్లాత్తో చాలా అందంగా స్టిచ్ చేయించాము. దీని లుక్ ఇది. ఇది ఒక టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. దీనిలో పైన మేము టస్సర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము స్టిచ్ చేయించడానికి. ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ లోపల కాటన్ మెటీరియల్స్తో లైనింగ్ వేయించాము. అండ్ మీకు చూస్తే కనుక ఇది పైపింగ్ వచ్చింది. కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నెట్ క్లాత్. ఈ నెట్ క్లాతే ఇక్కడ పైపింగ్ వేయించాము. ఈ నెట్ క్లాత్ లోపల కొంచెం బ్రైట్గా ఉండడం కోసం సాటిన్ క్లాత్స్ విత్ సేమ్ కలర్ సాటిన్ క్లాత్ యూస్ చేసాము. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, ఎందుకంటే కాంట్రాస్ట్ యూస్ చేసాం. కాంట్రాస్ట్ యూస్ చేస్తే ఎప్పుడైనా మనకి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ అండ్ కాంట్రాస్ట్ ఈ కలర్ యూస్ చేసి స్టిచ్ చేయించాము. చాలా తక్కువ పడుతుంది ఇది కాస్ట్ కూడా. ఈ ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ పైన బ్లాక్కి కాంట్రాస్ట్గా గోల్డ్ కలర్ నెట్ క్లాత్ విత్ గోల్డ్ కలర్ సాటిన్ క్లాత్ ఇన్సైడ్. దీన్ని ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా ఎలిగెంట్గా బాగుంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. దీంట్లో పైన హాఫ్ పట్టు యూస్ చేసాము అండ్ లోపల లైనింగ్ విత్ కాటన్ క్లాత్. అండ్ ఇక్కడ మగ్గం వర్క్ చేయించాము. ఇంతకుముందు మీరు చూసిన వీడియోస్లో చూసినట్లయితే లతగారు చేస్తారు కదా మగ్గం వర్క్, ఆవిడతో చేయించాము. అండ్ మీరు కింద చూసుకున్నట్లయితే ఇది నెట్ క్లాత్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండ్ లోపల సాటిన్ క్లాత్ వేయించాము. సో సాటిన్ క్లాత్ బ్యూటిఫుల్ పింక్ కలర్, డార్క్ కలర్ సాటిన్ క్లాత్ వేయించాము దీని లుక్ ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం. ఈ ఫ్రాక్ లుక్ ఇలా వచ్చింది. మీరు చూస్తే కనుక ఇక్కడ బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది అండ్ హాఫ్ పట్టు క్లాత్, కింద సాటిన్ క్లాత్, లోపల డార్క్ సాటిన్ క్లాత్, డార్క్ పింక్ సాటిన్ క్లాత్ అండ్ పైన నెట్ క్లాత్ మీద విత్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా వచ్చింది. లాంగ్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో మేము పైన బాడీ వచ్చేసరికి టస్సర్ సిల్క్ వాడాము.
విత్ హ్యాండ్స్కి వచ్చేసి నెట్టెడే వాడాము. సేమ్ కింద ఫ్రాక్ కింద ఎలా వచ్చిందో అదే మెటీరియల్ ఇక్కడ వాడాము. కింద క్లాత్ వచ్చేసరికి నెట్టెడ్ విత్ చెక్స్ డిజైన్. అండ్ ఇది ఇంకా డార్క్గా మంచిగా ఎలివేట్ అవ్వడం కోసం మేము లోపల సేమ్ బ్లూ కలర్ సాటిన్ వాడాము. అండ్ ఈ స్టిచ్ చేసిన తర్వాత దీనికి లుక్ బాగా వచ్చింది. అండ్ దిస్ ఇస్ లో కాస్ట్ నెట్ అండ్ లో కాస్ట్ టస్సర్ సిల్క్. తక్కువ కాస్ట్లో అయిపోయింది ఈ ఫ్రాక్. అండ్ దిస్ ఈస్ ద ఫ్రాక్ విత్ లో బడ్జెట్లో మంచి లాంగ్ అండ్ కంఫర్టబుల్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ లుక్ ఇలా ఉంది. అండ్ ఈ కాంట్రాస్ట్లో ఈ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్రాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్స్. ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్ ఫ్రాక్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్లో మేము పైన హాఫ్ పట్టు యూస్ చేసాం. అండ్ కింద వచ్చేసరికి ఆర్గంజా సిల్క్ యూస్ చేసాం. ఈ హాఫ్ పట్టు పైన మేము సింపుల్ వర్క్ చేయించాం. విత్ యాజ్ యూజువల్ మా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు, లత గారు మాకు మగ్గం వర్క్ చేస్తారు, ఆమె చేత మేము మగ్గం వర్క్ చేయించాం దీనిపైన. అండ్ కింద ఆర్గంజా సిల్క్ యూస్ చేసాం, సిల్క్ మెటీరియల్. అండ్ ఇది అంబ్రెల్లా కట్లో స్టిచ్ చేయించాం. అండ్ లోపల మేము మంచి బ్రైట్ కలర్ సాటిన్ యూస్ చేసాం ఈ ఫ్లోరల్ ఆర్గంజాకి మంచి లుక్ రావడం కోసం. అండ్ ఇది స్టిచ్ చేయించిన తర్వాత దీనికి మంచి లుక్ వచ్చింది. ఇది ఫ్లోరల్ ఫ్రాక్స్ మోడల్స్లో ఇది ఒక వన్ ఆఫ్ మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ లుక్ ఇది. ఈ ఫ్రాక్ ఆర్గంజా ఫ్లోరల్ మెటీరియల్ ఫ్రాక్ ఇది. స్టిచ్ చేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ ఫ్రాక్కి మంచి లుక్ ఇచ్చాయి. ఇది వన్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్లో మేము పైన హాఫ్ పట్టు యూస్ చేసాం, బేబీ పింక్ హాఫ్ పట్టు యూస్ చేసాం. అండ్ ఈ హాఫ్ పట్టు పైన యాజ్ యూజువల్గా మా మగ్గం వర్క్ లత గారి చేత మగ్గం వర్క్ చేయించాము. అండ్ చిన్న మిర్రర్ వర్క్ అండ్ ఇక్కడ థిక్ ఫ్లోరల్ వర్క్ చేశారు ఆమె. సో ఈ వర్క్ ఈ హాఫ్ పట్టు బేబీ పింక్కి మంచి లుక్ ఇచ్చింది. అండ్ కింద వచ్చేసరికి మేము కింద సేమ్ ఫ్లోరల్ ఆర్గంజా మెటీరియల్ యూస్ చేసాం. ఈ ఫ్రాక్లో వచ్చేసరికి మేము బార్డర్ ఉన్న ఆర్గంజా తీసుకున్నాము, ఆర్గంజా సిల్క్ తీసుకున్నాము. ఈ బార్డర్ ఫ్రాక్లో మంచిగా కనిపించడం కోసం ఇక్కడ మేము కుచ్చిళ్ళు పెట్టి స్టిచ్ చేయించాం, అంబ్రెల్లా కట్ కాకుండా. అండ్ ఈ ఫ్రాక్ మనకి పట్టు లంగాలో ఎట్లా కుచ్చిళ్ళు వస్తాయో అట్లా వస్తుంది ఈ ఫ్రాక్కి. అండ్ ఇది గ్రే కలర్ ఆర్గంజాకి ఇంకా మంచి లుక్ రావడం కోసం లోపల గ్రే కలర్ది సాటిన్ యూస్ చేసాం. సో ఇది కూడా చాలా సింపుల్ అండ్ డీసెంట్ ఫ్రాక్ అండ్ లో బడ్జెట్లో లో కాస్ట్లో అయిపోయింది ఇది కూడా. ఇట్ లుక్స్ వెరీ డీసెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఈ ఫ్రాక్ లుక్ ఇది. ఈ ఫ్రాక్కి చూసారు ఇక్కడ ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి. మేము ఇట్లా ఈ కింద బార్డర్ రావడం కోసమే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టించాము. ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్ ఈ ఫ్రాక్లో. ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్ ఫ్రాక్. వన్ మోర్ ఆర్గంజా ఫ్లోరల్ ఫ్రాక్. ఇది ఇంకొక టైపు మెటీరియల్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్. పైన మేము హాఫ్ పట్టు యూస్ చేసాం విత్ వర్క్ చేయించాం, మగ్గం వర్క్. అండ్ ఫ్లోరల్ ఆర్గంజా సిల్క్ యూస్ చేసాం. అండ్ ఇది అంబ్రెల్లా మోడల్లో స్టిచ్ చేయించాం. ఈ పింక్ కలర్ ఆర్గంజాకి ఇంకా మంచి లుక్ రావడం కోసం లోపల మేము రోజ్ పింక్ సాటిన్ యూస్ చేసాం. దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్ సాటిన్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అండ్ పింక్ అండ్ లోపల రోజ్ పింక్ ఈ ఫ్రాక్కి మంచి లుక్ని ఇచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇంకొక టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్. ఇక్కడ బోత్ మదర్ అండ్ కిడ్కి కలిపి స్టిచ్ చేసుకోవచ్చు. ఆర్గంజా సిల్క్ శారీని ఒకేసారి తీసుకుంటే మదర్కి అండ్ కిడ్కి పాపకి కూడా ఎట్ ఏ టైం తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కిడ్కి అయితే టాప్లో మనకి రా సిల్క్ వచ్చింది. ఫ్రాక్లో టాప్ మెటీరియల్ రా సిల్క్తో స్టిచ్ చేయించాము. అండ్ మదర్కి సేమ్ పైనుంచి కిందకి సేమ్ ఒకటే ఆర్గాంజా సిల్క్ మెటీరియల్ వచ్చింది. సో దాని లోపల లైనింగ్ మాత్రం షైనింగ్ సాటిన్ మెటీరియల్ యూజ్ చేసాం. సో దీని లుక్ ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో అండ్ కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ చెక్స్ మెటీరియల్ బ్యూటిఫుల్గా వచ్చింది. మదర్ అండ్ కిడ్ ఒకసారి తీసుకుంటే ఇద్దరికి కలిపి స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ రెండు ఫ్రాక్స్ లుక్ ఇది. లో బడ్జెట్లో మీకు ఈజీగా దొరికేస్తుంది ఈ మెటీరియల్. ఆర్గంజా సిల్క్ క్లాత్తో చక్కగా
మదర్ అండ్ కిడ్కి ఇద్దరికి కలిపి ఒక శారీతో స్టిచ్ చేయించుకోవచ్చు. అక్కడ మేము ఫ్రాక్కి చిన్న డిజైన్ ఇచ్చాము. అండ్ ఇది ప్లెయిన్ ఫ్రాక్లా వచ్చింది మదర్ అండ్ కిడ్కి విత్ డిఫరెంట్ లుక్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ మేము శారీ తీసుకుని స్టిచ్ చేయించాం. ఇది షిఫాన్ శారీ, 6 మీటర్ షిఫాన్ శారీ తీసుకుంటే మదర్కి అండ్ కిడ్కి వస్తుంది. మదర్కి టాప్ వస్తుంది అండ్ బేబీకి లాంగ్ ఫ్రాక్ వస్తుంది. అండ్ ఆ ఫ్రాక్లో ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే మేము పాపకి ఇక్కడ వేయించాము. ఇది రా సిల్క్ మెటీరియల్ అండ్ ఇది షిఫాన్ మెటీరియల్. అండ్ లోపల ఈ కలర్ ఎలివేట్ అవ్వడానికి కోసం లోపల సేమ్ కలర్ సాటిన్ యూస్ చేసాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ లో బడ్జెట్ గుడ్ లుకింగ్ లాంగ్ ఫ్రాక్స్. ఈ ఫ్రాక్లో మేము ఇంకా ఎక్స్ట్రా ఏం చేసామంటే హ్యాండ్స్ వచ్చి బటర్ఫ్లై హ్యాండ్స్ అని చెప్పి ఇది కొత్త మోడల్ పెట్టించాం. ఈ హ్యాండ్స్ మోడల్ కూడా ఈ ఫ్రాక్కి మంచి లుక్ని ఇచ్చాయి అండ్ లో కాస్ట్లో మంచిగా వచ్చింది ఈ ఫ్రాక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్ ఫ్రాక్. వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్, ఇది షార్ట్ ఫ్రాక్ అండి, లాంగ్ ఫ్రాక్ కాదు. ఈ ఫ్రాక్ కూడా మేము 6 మీటర్స్ శారీ షిఫాన్ శారీ తీసుకొని స్టిచ్ చేయించాము. అండ్ దీంట్లో 2 ఫ్రాక్స్ స్టిచ్ చేయించాం షిఫాన్ శారీతో. ఒకటి పెద్ద పాపకి, ఒకటి చిన్న పాపకి. అండ్ ఎల్డర్ డాటర్కి లాంగ్ ఫ్రాక్ వచ్చింది అండ్ యంగర్ డాటర్కి షార్ట్ ఫ్రాక్ వచ్చింది. ఇద్దరికి మేము పైన ఈ మెటీరియల్ యూస్ చేసాం. ఇది రా సిల్క్ విత్ వర్క్ విత్ గోల్డెన్ వర్క్ అండ్ ఇది ఫ్లోరల్ షిఫాన్ శారీ. అండ్ ఈ కలర్కి ఇంకా మంచి బ్రైట్నెస్ రావడం కోసం లోపల మేము బ్రైట్ బ్లూ సాటిన్ వాడాం. అండ్ ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి మేము ఇక్కడ బుట్ట చేతులు పెట్టించాం విత్ ఈ ఫ్రాక్ షిఫాన్ శారీతోనే. అండ్ ఇద్దరికి మంచిగా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్. ఇద్దరు కిడ్స్ ఈజ్ లవింగ్ దీస్ ఫ్రాక్స్ ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంది వేసుకోవడానికి, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ లో కాస్ట్లో అయిపోయింది. ఈ శారీకి చాలా తక్కువ కాస్ట్ పడింది మాకు అండ్ లోపల సాటిన్ కూడా తక్కువ కాస్టే పడింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రాక్స్ ఇన్ లో బడ్జెట్. అండ్ దీనికి ఖచ్చితంగా అందరు ట్రై చేయొచ్చండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ కంఫర్ట్ ఫ్రాక్స్కి, ఈ లైట్ వెయిట్ ఫ్రాక్స్కి. సో ప్లీజ్ ఆల్ డాటర్స్ ఉన్న వాళ్ళందరూ మదర్స్ ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇప్పుడు వరకు మీరు చూసారు కదండి షిఫాన్ శారీతో ఎలాగా స్టిచ్ చేయించామో. సో ఇది ఇంకా అన్స్టిచ్డ్ అండి, ఇంకా స్టిచ్ చేయించబోతున్నాము. సో ఇది ఒక లైట్ ఎల్లో కలర్ మీద మంచి రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ శారీ, లో కాస్ట్లో వచ్చింది మాకు. అండ్ దీనికి కింద లైనింగ్ కోసమని మేము సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నాం, ఎల్లో కలర్, లైట్ ఎల్లో వచ్చింది. అండ్ ఇది ఇప్పుడు స్టిచ్ చేయించబోతున్నాము. సో ఇద్దరికి వస్తుందండి, మదర్ అండ్ డాటర్ వేసుకోవచ్చు, లేదా ఇద్దరు కిడ్స్ ఉంటే ఇద్దరికి కలిపి ఇది స్టిచ్ చేయించుకోవచ్చు. 6 మీటర్స్ శారీ, షిఫాన్ శారీ, లైట్ వెయిట్ అండ్ లో కాస్ట్, లో బడ్జెట్ శారీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. సో దీనికి బ్యూటిఫుల్ సాటిన్ క్లాత్ వేసి స్టిచ్ చేయించబోతున్నాం. అండ్ దీనికి మేము ఫ్రాక్కి టాప్ పార్ట్లో రా సిల్క్ యూజ్ చేయబోతున్నాం. రా సిల్క్ మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ విత్ రెడ్ డిజైన్ వచ్చింది, అక్కడక్కడ మీకు రెడ్ డాట్స్ లా వస్తున్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇలా ఉంటుందండి లుక్. టాప్ రా సిల్క్ క్లాత్ ఉంది కదా, దాని మీద చెక్స్ వచ్చి అక్కడక్కడ రెడ్ కలర్ వచ్చింది. అండ్ కింద చూసుకుంటే ఎల్లో మీద రెడ్ వచ్చింది. సో రెండు కాంబినేషన్ చాలా బాగుంది. లైట్ వెయిట్లో వచ్చింది, తక్కువ కాస్ట్లో, మీకు చాలా బాగుంటుంది. ఇద్దరు కిడ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయొచ్చు. టాప్ రా సిల్క్ అండ్ కింద షిఫాన్ శారీ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్లో షిఫాన్ మెటీరియల్ అండి, ఎల్లో కలర్ షిఫాన్ శారీ. ఇది మేము ఇద్దరు పిల్లలకి అని తీసుకున్నాము. ఒకరికి ఫుల్ ఫ్రాక్ వస్తుంది, ఇంకొక పాపకి టాప్ ఏదైనా రా సిల్క్ అలాంటి మెటీరియల్ ఏదైనా యూజ్ చేసుకొని కింద పెట్టుకోవచ్చు. ఫుల్ ఫ్రాక్ సింగిల్ పీస్గా మీరు దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. పైనుంచి కింద వరకు షిఫాన్ మెటీరియల్తోనే ఫుల్ ఫ్రాక్ చేయించుకోవచ్చు. అండ్ విత్ బ్యూటిఫుల్ లైనింగ్ కోసమని Please like, share and subscribe to our channel. Thanks for watching.